ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాసస్ వ్లాగ్స్. ఈరోజు మేము చేయబోతున్న కుకింగ్ ఏంటంటే చికెన్ కేఎఫ్సి స్టైల్లో మేము చేయబోతున్నాము. అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే నేను 1/2 కిలో చికెన్కి అండ్ కొంచెం చిటికెన్ పసుపు వేసాను అండ్ తగినంత సాల్ట్ వేసాను అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. అండ్ మీరు కారంకి బదులు బ్లాక్ పెప్పర్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే కారం వేసాను. అండ్ కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక 1/2 అవర్. అండ్ 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన బయటికి తీసిన తర్వాత ఒక ఎగ్ అనేది పగలకొట్టి వేసేయండి. ఒక ఎగ్ వేయండి. ఎగ్ వేసేసిన తర్వాత అది ఎగ్ మొత్తం ఫ్రై చేసేయండి. ఓకేనా? ఎగ్ ఫ్రై చేసేసి అంటే కార్న్ ఫ్లోర్ అన్నీ వేస్తాం కాబట్టి అది మంచిగా ఏంటంటే ఉప్పు కారం మంచిగా తగిలిద్ది చికెన్కి. మేము 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయటికి తీసిన తర్వాత ఎగ్ వేయండి. ఎందుకంటే మనం ముందే ఎగ్ వేస్తే అదంతా మనకి వాటర్ లాగా ఉండిద్ది. అందుకని తర్వాత 1/2 అవర్ తర్వాత బయటికి తీసిన తర్వాత అప్పుడు ఎగ్ అనేది పగలకొట్టి అందులో వేయండి. వేసిన తర్వాత పక్కన ఒక బాండీ పెట్టుకోండి. ఒక బాండీలో కడాయిలో అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని అది సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేయాలంటే చూసారా, నేను ఎగ్ అనేది ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఎగ్ అనేది తీసుకున్నాను. చూడండి, ఈ ఎగ్ వేసేసుకుని అండ్ ఇది సిమ్లో పెట్టి సిమ్లోనే ఉంచండి మీరు. ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మనము అది ఫుల్ చేసుకుందాం. ఇందులో నేను ఓట్స్ మైదా ఈ రెండు కొంచెం సాల్ట్ కొంచెం బ్లాక్ పెప్పర్ వేసి మిక్స్ చేశాను. అండ్ దీనికి ఫస్ట్ ఒకే కోటింగ్ వేయండి, ఇంకా ఏం అవసరం లేదు. ఎందుకంటే మేము పాప్కార్న్ లాగా చేస్తున్నాం కాబట్టి ఒక కోటింగ్ వేస్తే చాలు. అదే కేఎఫ్సి స్టైల్ అయితే ఒక 3 టైమ్స్ హాట్ వాటర్లో ముంచి తీసి మళ్ళీ అలా అది కాదు. జస్ట్ 1 టైం ఇలా చేసేసి పక్కన పెట్టుకోండి. అన్నీ ఒకేసారి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి. చాలా బాగుండిద్ది. పిల్లలు మమ్మీ ఇంకా చేయి అంటారు. అంత బాగుండిద్ది. పిల్లలకి చాలా ఇష్టం ఫ్రెండ్స్. అంటే మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఇది. అండ్ ఇది వేసేసి కొంచెం టొమాటో కెచప్ వేసేసి ఇచ్చేస్తే పిల్లలు ఎందుకంటే ఎంతో కొంచెం హెల్దీ వెళ్ళిద్ది కదా, బయట ఫుడ్ కాకుండా. బయట ఆయిల్లో అయితే చాలా డీప్ ఫ్రైలు చేస్తారు. అదే మేము ఇంట్లో అయితే ఫ్రెష్ ఆయిల్తో డీప్ ఫ్రై చేసుకొని మంచిగా ఎంజాయ్గా మన ఇష్టం ఎన్నైనా తినొచ్చు. నేనైతే లిమిటెడ్గానే పెడతాను. ఒక 3 పీసెస్సే పెడతాను పిల్లలకి. చాలా లిమిటెడ్గా పెడతాను నేను. ఎక్కువగా ఓవర్ తినిపించడం అయితే నేను చేయను. అండ్ తర్వాత వచ్చేసరికి ఇలా అన్నీ పక్కన పెట్టుకొని ఆయిల్లో ఒకేసారి వేసేసేయండి మంచిగా. అండ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇది ఇలా అన్నీ కూడా ఇదిగోండి ఇలా మొత్తం ఒకేసారి 1 టైమే చేసుకొని పక్కన పెట్టుకొని అండ్ డీప్ ఫ్రై చేసేసుకోండి. అంతా మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ రావాలి. అది ఫస్ట్లో సిమ్లో పెట్టుకొని తర్వాత ఫుల్ పెట్టేయండి. ఇంకా ఎందుకంటే దేనికి సిమ్ అక్కర్లేదు, ఫుల్లే పెట్టేస్తే మనకి లోపల మంచిగా కుక్ అయ్యిద్ది. స్టార్టింగ్లో సిమ్ పెట్టండి, ఒక 2 or 3 minutes సిమ్లో పెట్టండి. తర్వాత వచ్చేసరికి ఫుల్ పెట్టేయండి. ఫుల్లో పెట్టేసి ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఇది చేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది, ట్రై చేయండి. అండ్ ఏంటంటే అందరికీ నచ్చిద్ది. పిల్లలు పెద్దలు ఇంకా ఎవరైనా కూడా తినచ్చు. ఎవరైనా చుట్టాలు వస్తే కూడా ఫ్రై చేసి ఇవ్వచ్చు. చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా ఈజీ రెసిపీ. చక్కగా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎందుకు నచ్చదు? ఎవరు తినరు? ఎంత బాగా తింటారంటే అంత బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అండ్ మా పిల్లలైతే ఏం అడుగుతారు, మమ్మీ పెట్టండి అని. అలా ఉంటుందన్నమాట. ఇది చాలా బాగుండిద్ది కదరా. చూసారా, ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని అది. అండ్ మేము నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ పెట్టేస్తాను. ఇప్పుడు ఇది లోపల కూడా జ్యూసీగా బాగుంది కదా, చూస్తుంటే టెంప్టింగ్గా ఉందా? ఇంకెందుకు ఆలస్యం, చేసేసి ఎంజాయ్ చేసుకొని తినండి. ఇంకా నేను వచ్చేసరికి 2 రెసిపీస్ చేశాను. ఒకటి షీర్ కుర్మా చేశాను, ఇంకోటి కేఎఫ్సి స్టైల్ చికెన్ చేశాను. ఈ 2 కాంబినేషన్ అండ్ అది ఇది తిని సూపర్ ఉంటుంది. కెచప్తో డిప్ చేసుకొని ఒక్కొక్క బైట్ తింటే అమృతం అనుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ చూసారా పొగలు ఎలా వస్తుందో? ట్రై చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ట్రై ఇట్. అందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.
బెల్ ఐకాన్ అయితే కంపల్సరీగా నొక్కండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ కేర్. బై గైస్. ఎంజాయ్ ద ఫుడ్. ఎంజాయ్ ద ఫుడ్ ఫ్రెండ్స్. ఎలా ఎంత బాగుంది చూసారా? కీర ఎలా ఉంది? సూపర్ ఉంది కదా. కేఎఫ్సి ఎలా ఉంది?